ఇటు అటుకుతూ ఉండాలి అయితే అది కట్ చేయ ఒకసారి. ఫ్రెండ్స్ ఇదిగోండి, చెప్పాను కదా గ్రైండర్లో టమాటా పచ్చడి వేస్తాననేసి. ఇదిగోండి చింతపండును టమాటా ముక్కలు టమాటా జ్యూస్లోనే వేసాను నేను. గ్రైండర్లో వేస్తాం కదా, పచ్చడి అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను తీసే ముందర, ఓకేనా? ఫ్రెండ్స్ ఇదిగోండి అయిపోయింది, తీసేస్తున్నాను. మళ్ళీ ఉన్న సగం వేస్తాను, రెండు కలిపేసి అప్పుడు కారం వేస్తాను అన్నమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి ముందు రుక్కింది కూడా ఇందులోనే వేస్తాను. ఇప్పుడైతే మేము కారం వేసుకుంటున్నాము. ఇదిగోండి ఇదైతే 400 గ్రాములు, అంటే కేజీకి 100 గ్రాముల చొప్పున వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కలిసిపోయిందండి. ఇందులో కారం వేయడం కాదు కానీ మాకైతే మంచిగా 4 తుమ్ములు వచ్చాయి. తీసేస్తున్నాను ఫ్రెండ్స్, దగ్గరగా చూపించు. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు నేను ఎందులో తీసుకొచ్చానో నేను అందులోకి ఎత్తేస్తున్నాను. ఇది వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదండి పచ్చడి రుబ్బాననేసి. ఇదైతే ఈరోజు తాలింపు వేస్తున్నాను. ఇందులో కూడా ఏంటంటే కొంచెం టమాటా ఆవకాయ చేస్తున్నాను, కొంచెం ఏమో టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటా ఆవకాయ అంటే మనం ఇందులో మెంతి పొడి ఆవ పొడి వేసుకుంటున్నాం అనమాట. నేనైతే అన్నీ అంచనాగా వేస్తున్నానండి. ఇదిగోండి నేనైతే పప్పు నూనె తెప్పించాను కేజీ. అంటే ఆయిల్ కానీ తక్కువైతే మళ్ళీ మరగబెట్టేసి వేస్తాను అనమాట. ఈ టమాటా పచ్చడిలో అయితే మాత్రం మనం ఆయిల్ వేడి చేసి వేయాలి. అంటే మొత్తం నేను ఆయిల్ వేసేయట్లేదండి, జస్ట్ తాలింపు వేస్తున్నాను స్టార్టింగ్. అంటే తాలింపుకి అయితే ఇది సరిపోతుంది, తర్వాత వేడి చేసి వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేమో మామూలుగా టమాటా పచ్చడి తాలింపు వేసేద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఇది చూపించు. ఆవకాయకి నేనైతే నా అంచనా ప్రకారం చాలా కొంచెం మెంతి పౌడర్ వేసాను. ఆవపిండి అయితే మాత్రం కొంచెం ఎక్కువ వేస్తున్నాను, అంతేనండి. ఇది
అంటే ఇంట్లో ఉండేవి కాకుండా నేను బయట నుండి తెప్పించానండి అన్నీను. బాగా వేడిగా ఉంది ఆయిల్. కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఆవాలు కాదు పోపులు. తర్వాత ఇదిగోండి ఈ ఎండుమిర్చి తీసుకున్నాను నేను, ఇది కూడా వేసేస్తున్నాను. నేనైతే కొంచెం ఎక్కువే తీసుకున్నానండి వెల్లుల్లిపాయ రవ్వలు. ఇదిగోండి కొంచెమే వేస్తున్నాను వెల్లుల్లిపాయలు, కావాలంటే మనం మళ్ళీ వేసుకోవచ్చు. ఇదిగోండి బాగా కడిగేసి ఆరబెట్టిన కరివేపాకు, తడితో మాత్రం వేయకూడదు, వేస్తే పాడైపోతుంది. ఫ్రెండ్స్ ఆవాలు కూడా చిట్పట్లు ఆడిపోతున్నాయి కదా, నేనైతే ఇంగు తెప్పించాను. కొంచెం నేను ఇంగు వేస్తున్నాను, ఇంగు వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాను. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే మా చిన్నప్పుడు విజయనగరంలో మా పక్కింటి ఒక అమ్మమ్మ గారు చేసేవాళ్ళు, సేమ్ ఇలాగే చేసేది ఆవిడ దగ్గర చూసాను నేను, అలా ట్రై చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను తాలింపుని. అంటే ఇందులోకి తాలింపు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఆవాలు వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఎండుమిర్చి కూడా నేను వేయట్లేదు, ఎందుకంటే అందులోకి అవసరం లేదనేసి వేయట్లేదు. ఇందులో ఎక్కువ వేస్తున్నాను. ఎక్కడి నుంచో మెల్లకి వచ్చి ఇందులో పడింది. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో వేసేస్తాను. ఇప్పుడు ఉన్న ఆయిల్ మనం వేడి చేసుకుని పచ్చడిలో కలిపేసుకుందాం ఫ్రెండ్స్. అంతే మన టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి ఫ్రెండ్స్, అంటే ఆయిల్ మరిగిన తర్వాత అది కూడా ఇందులో వేసేస్తాను. ఇది తినేసి ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే ఆపేసాను, అంటే మరిగిపోయింది. ఒక్క 5 మినిట్స్ అయింది, కాస్త వేడిగానే ఉంది, కానీ వేసేస్తున్నాను. ఇందులో ప్రాబ్లం ఏమీ లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది ఎలా ఉందో కూడా ఇప్పుడే నేను టేస్ట్ చేసి చూపిస్తాను. ఇది చల్లగా అయిన తర్వాత డబ్బాలోకి ఎత్తుకుంటాను, ఎందుకంటే మన దగ్గర జాడీలు లేవు. ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇదిగోండి పచ్చడి అయితే పక్కన పెట్టేస్తున్నాను. అంటే నేను చేస్తానని కాదు ఫ్రెండ్స్, నాకైతే బాగా చేస్తాననేసి అయితే ఉంది. కానీ ఎలా ఉందో, బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను.
చాలా అంటే చాలా బాగుందండి. అసలు నేనే చేశానా అన్నట్టుగా ఉంది టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.